ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో జడ శ్రవణ్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుక కోస్తానంటూ జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ యాక్టివిటీ కిందకి వస్తాయన్న రఘురామ, పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయిన తర్వాత జడ శ్రవణ్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను అనని వాటిని కూడా అన్నట్టుగా జడ శ్రవణ్ కుమార్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ రోజు కూడా ఇతర మతాల్ని అగౌరవపరచలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. జడ శ్రవణ్ కుమార్ తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆకివీడు ఘటనలో ఓ వ్యక్తి తలపై మేకు కొడితే తాను ఆ విషయాన్ని ప్రస్తావించానని, అయితే జడ శ్రవణ్ కుమార్ ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. ఇక అనుమతి లేకుండా ఎవరైనా మైకులను ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని రఘురామకృష్ణ స్పష్టం చేశారు. జడ శ్రవణ్ కుమార్ చెప్పాడని అనుమతి లేకుండా మైకులు పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై విలేకరుల సమావేశం నిర్వహించిన రఘురామకృష్ణంరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత క్రైస్తవుల గురించి మరోసారి మాట్లాడితే తన నాలుక కోసి పవన్ కళ్యాణ్ కు పంపిస్తాను అంటూ జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రఘురామ సెటైర్లు వేశారు. నాలుక కోస్తానంటే భయపడిపోవాలా అంటూ ఎద్దేవా చేశారు. శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు క్రిమినల్ యాక్టివిటీ కిందకి వస్తాయన్న రఘురామకృష్ణంరాజు, నాలుక కోస్తా సమాధి కడతానంటూ హత్యకు ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపించారు. తాను హోంమంత్రి కాకపోవటం వల్ల క్రిమినల్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయిన తర్వాతే జడ శ్రవణ్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖ గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. తాను హోంమంత్రిని కాదని, హోంశాఖ తన పరిధిలో లేదన్న డిప్యూటీ సీఎం అది క్రిమినల్స్ చేసుకున్న అదృష్టమంటూ మాట్లాడటం నెట్టింట వైరల్ అయింది. నేరస్తులకు కులాలు మతాలు అంటగట్టొద్దని, చట్ట ప్రకారం నడుచుకోవాలని పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన హోంమంత్రి అయిన తర్వాతే జడ శ్రవణ్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తానని రఘురామ వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ అవుతోంది.